ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోచ్చ హృదయం శివ. కార్తీక మాసంలోని 19వ అధ్యాయము చతుర్యాసు వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిశరణ్యమందున మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని వేద వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములు గలవాడవని సర్వంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింపబడువాడువని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే సుత్తింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమము మా నివాస స్థలములు అన్నీ పవిత్రము అయినవి. ఓ దయామయ, మేమి సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి, మమ్ము ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచారుడగుదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడుమని మైమర్చి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వి నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనమునకు నేనెంతయు సంతసించి తిని, నీకు ఇష్టం వచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యున్మ, నేను సంసార సాగరము నుండి విముక్తుడును కాలేక శేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునట్లు అనుగ్రహింపుము, మరేది నాకక్కరు లేదని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారములనే వరమిచ్చి తిని, అదీనుగాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చెదనని. ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాప కార్యములు చేయుచున్నారు. అట్టి వారుల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్యాస వ్రతమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయువారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వచ్చెదరు. ఈ చతుర్యాసములందు వ్రతము అందు చేయని వారు నరక కూపమున బడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలను. దీనికి మహత్యమును తెలిసియుండి వ్రతము చేయలేని వారికి బ్రాహ్మ హత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములు, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భద్రపాద శుద్ధ దశమి మొదలు పాలును, అశ్వశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను. నా యందు భక్తి గలవారికి పరీక్షించుటకే నేనిట్లు నిద్రా వ్యజమున సయింతును. ఇప్పుడు నీవు వసంగిన క్షోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించువారు నా సన్నిధికి నిశ్చయముగా వచ్చెదురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మీదేవితో పాల సముద్రమును కేకి శేషపానుపు మీద పవలించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులను చతుర్యాస వ్రత మహత్యమును ఉపదేశించును. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను. నేను నీకు వివరించిన గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారులను చేయవచ్చును. శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చతుర్యాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠముకి వెళ్ళిరి. 19వ 19వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్ర రాజతానవం శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్త దేవావనితం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం తం త్రైలోక కుటుంబికం నరసాసిజతం వందే ముకుందం ప్రియం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.